హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు రాసిన అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి ఇప్పటికే ప్రైమరీ కీ రిలీజ్ అయింది, ఫైనల్ కీ మాత్రం ఇంకా రాలేదు. అభ్యర్థుల యొక్క ఓఎంఆర్ షీట్లు ఇంకా అప్లోడ్ చేయలేదు, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రాలేదు. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది, తుది ఫలితాలు ఎప్పుడు వస్తాయి, వీటన్నిటిపైన గత 10-15 రోజులుగా రెగ్యులర్గా చాలామంది నన్ను మెసేజెస్ రూపంలో అడుగుతున్నారు. కాబట్టి మీకు కొంత క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నా. అయితే ఇందులో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, కానీ గతంలో జరిగిన రిక్రూట్మెంట్ ప్రాసెస్, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, నాకున్నటువంటి అనుభవము, నా అనాలిసిస్, నా అంచనాల ప్రకారము అసలు రిక్రూట్మెంట్కి ఇంకా ఎంత టైము, అంటే మీ చేతిలో తుది ఫలితాలు ఉండడం కోసం ఇంకెంత టైం పట్టొచ్చు అనేది మాత్రం ఒక అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నా. ఓకే, సో వీడియోని పూర్తిగా చూస్తే మీకు నేను చెప్పేది అర్థమవుతుంది, ఒక క్లారిటీ వస్తుంది. సో వీడియో పూర్తిగా చూడండి, చూసిన తర్వాత ఖచ్చితంగా నచ్చుతుంది, నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మీ మిత్రులకు, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా అసలైన టాపిక్లకు వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఉద్యోగ నియామకాలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్కు రీలింక్విష్మెంట్ ఆప్షన్, అంటే ఒక ఉద్యోగము జాయిన్ అవుతారా లేదా అని చెప్పేసి ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉన్న అభ్యర్థులకు ఒక ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, విల్లింగ్ ఆప్షన్ అనేది. అది లేదు ప్రస్తుతం. కావున ఈ గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ఈ 3 రకాల పరీక్షలు దాదాపుగా చాలామంది 2 లేదా 3 ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఉన్నత స్థాయి ఉద్యోగాల నుంచి కొంత కింది స్థాయి ఉద్యోగాలకు ఆర్డర్ ప్రకారం భర్తీ చేస్తే ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి, బ్యాక్లాగ్స్ మిగలకుండా చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు అనే ఉద్దేశంతోన పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఉంది. అయితే అధికారికంగా ఇది చేయాలని ఏం లేదు, కానీ వాళ్ళు ఒక ఏమంటారు, బ్యాక్లాగ్స్ మిగిలొద్దు, రిక్రూట్మెంట్లో ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే చేస్తున్నటువంటి ప్రయత్నంగా చెప్పొచ్చు. అందుకే గ్రూప్ 1 ఫలితాలు వచ్చిన తర్వాత గ్రూప్ 2 ప్రాసెస్, అంటే దాని ఫలితాలు వస్తాయి, దాని తర్వాత గ్రూప్ 3 ఫలితాలు వస్తాయి. ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది, కానీ 100% గ్యారంటీ అయితే లేదు. అయితే ఈ నేపథ్యంలో గ్రూప్ 3 ముందు జరిగినప్పటికీ కూడా గ్రూప్ 2 ప్రాసెస్ కొంత ముందు జరుగుతుంది. గ్రూప్ 2 రిమైనింగ్ ప్రాసెస్ జరుగుతూనే దానికంటే కొంత ఆలస్యంగా గ్రూప్ 3 జరిగే అవకాశం ఉంది. ఓకే, అయితే గ్రూప్ 2కి సంబంధించి ఓఎంఆర్ షీట్లు, అభ్యర్థుల యొక్క ఓఎంఆర్ షీట్లు అనేటివి వాళ్ళ యొక్క లాగిన్లో, క్యాండిడేట్ లాగిన్లో పెట్టాల్సి ఉంటుంది. అయితే ప్రతి అభ్యర్థికి సంబంధించి కూడా 4 పేపర్లు, జనరల్ స్టడీస్ పేపర్తో పాటు మిగతా 3 పేపర్లు కలిపి మొత్తం 4 పేపర్లు ఓఎంఆర్ షీట్ పెట్టాల్సి ఉంటుంది. సో 2.5 lakhs, 2.5 లక్షల మంది రాశారు ఎగ్జాము దాదాపుగా. వీళ్ళను ఇంటూ 4 అంటే మనకు దాదాపుగా 10 లక్షలు, 10 lakhs ఓఎంఆర్ షీట్స్ అనేటివి కాపీ చేసి వాటిని రెస్పెక్టివ్ లాగిన్స్లో అప్లోడ్ చేసి అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రాసెస్ చాలా టైం తీసుకునే ప్రాసెస్. అందుకే ఇప్పటివరకు మనకు ఈ ఓఎంఆర్ షీట్స్ అనేటివి అందుబాటులోకి రాలేదు. దాంతోపాటు ప్రైమరీకి ఇచ్చేశారు, ఇక ఓఎంఆర్ షీట్ పెట్టకుండా ఫైనల్ కీ కూడా ఇస్తే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫైనల్ కీ కూడా ఇంకా రాలేదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అందుకే ఈ ఓఎంఆర్ షీట్లు అయితే ఏవైతే ఉన్నాయో అభ్యర్థులవి, ఇది పూర్తయిన తర్వాత దాంతోపాటే, అంటే వాటిని లాగిన్స్లో, క్యాండిడేట్స్ లాగిన్స్లో అందుబాటులో పెడుతూనే అదే సమయంలో మనకు ఫైనల్ కీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఇదివరకే ఇచ్చినటువంటి కీలో అనేక మిస్టేక్స్ అభ్యర్థులు కూడా గమనించడం జరిగింది, వాటిని ఛాలెంజ్ చేశారు, వాటిని అబ్జెక్షన్స్ రూపంలో పెట్టడం జరిగింది. వాటిని మళ్ళీ నిపుణుల కమిటీకి ఇచ్చేసి ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా వాటిని చేంజ్ చేసి డిలీట్ అయితే డిలీట్ చేసి ఫైనల్ కీ కూడా ఇస్తారు. సో ఈ 2 కూడా సైమల్టేనియస్గా వచ్చే అవకాశం ఉంది, 2 కూడా దాదాపుగా ఒకే రోజు వచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పటికే ప్రైమరీ కీ వచ్చిన తర్వాత చాలా టైం పట్టి, అంటే మనకు జనవరి 17 రోజున వచ్చింది అనుకుంటా ప్రైమరీకి. మరి అక్కడ నుంచి చూసినట్లయితే దాదాపుగా నెల రోజులు అవుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎప్పుడు రావచ్చు అంటే నా అంచనా ప్రకారం ఇంకొక 2 నుంచి 3 వారాలు, 2 to 3 weeks, ఇంకో 2 నుంచి 3 వారాలు పట్టే అవకాశం ఉంది. అంతకంటే తొందరగా వస్తే హ్యాపీనే, కానీ నేనైతే అంత తొందర వస్తుంది అనుకోవట్లేదు. మినిమం 2 weeks పట్టే అవకాశం ఉంది. అంటే మనకు ఫిబ్రవరి చివరి కల్లా ఈ ఫైనల్ కీ ప్లస్ ఓఎంఆర్ షీట్స్ వచ్చినా కూడా గొప్పనే, లేదా మార్చ్ 1st వీక్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా వస్తుందని చెప్పలేను, కానీ 2 నుంచి 3 వారాలు ఇంకా పట్టే అవకాశం ఉంది ఈ ప్రాసెస్కి, ఈ స్టేజ్ దాటడం కోసం. అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది, ఎన్ని మార్కులు వస్తాయి, ఎన్ని క్వశ్చన్స్ డిలీట్ అవుతాయి, ఎన్ని మారుతాయి, అవన్నీ కూడా టోటల్గా క్లారిటీ వస్తుంది. అయితే ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ GRL అనేది ప్రిపేర్ చేయాలి. GRL ఈ 2.5 లక్షల మందికి సంబంధించిన మార్కులు అనేటివి, అంటే అందులో వ్యాలిడ్ ఎంత అవుతాయో అంతమంది మార్కులు అనేటివి మొత్తం లిస్టు తయారు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాసెస్ కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మేకింగ్ ఆల్సో టైం టేకింగ్ ప్రాసెస్. 1 డేలోనో 2 డేస్లోనో 1 వీక్లోనో అప్లోడ్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఉండదు. మినిమం 30 to 45 days, 30 నుంచి 45 రోజులు కనీసం పట్టే అవకాశం ఉంది. 30 to 45 days ఈ ప్రాసెస్
ఈ ఓఎంఆర్ షీట్స్ పెట్టడము, ఫైనల్ కీ ఇవ్వడం అనేది ఒకవేళ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా జరిగితే ఆ తర్వాత నెల నుంచి నెల 15 రోజులు అంటే మార్చి 31 నాటికి, మార్చ్ 31 లేదా ఏప్రిల్ 15 లోపల, ఏప్రిల్ 15 లోపల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రావడానికి అవకాశం ఉంది. మీరు ఆశ్చర్యపోవచ్చు చాలామంది, సార్ ఇంకా అంత టైమా, ఏప్రిల్ అంటే అది ఎక్కడో ఉంది, ఇప్పటి నుంచి చూసినట్లయితే ఇంకా 2 నెలల టైం ఉంది, మరి 2 months పడుతుందా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కంటే? ఎస్, టైం అయితే టేకింగ్ ప్రాసెస్ ఇది. కాబట్టి ఏప్రిల్ 15 ఒకవేళ ఫాస్ట్గా జరిగితే, మన అదృష్టం కలిసి వచ్చి అన్నీ ఫాస్ట్గా జరిగితే కనుక మార్చి చివరికల్లా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆఫ్ గ్రూప్ 2 రావడానికి అవకాశం ఉంది. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చేంత వరకు కూడా ఏ అభ్యర్థికి ఉద్యోగం వస్తుంది, ఏ అభ్యర్థికి ఉద్యోగం రాదు అనే క్లారిటీ రాదు. ఓకే, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తే 80 to 90% దాదాపుగా తెలిసిపోతుంది అంటే అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఫైనల్ రిజల్ట్స్లో ఇంకొంత ఒక 10 to 15% మెంబర్స్ని ఉద్యోగాలలో ఎవరు ఉంటారో వాళ్ళని ప్రెడిక్ట్ చేయలేము, అంచనా వేయలేము, అర్థం చేసుకోలేము. సో ఇదన్నట్లు. సో మీకు అంటే మనందరికీ మార్చి 31 వరకు లేదా ఏప్రిల్ 15 వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్కి. అంతకంటే తొందరగా వస్తే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే, ఇది నెక్స్ట్. ఇక 1:3 సెలక్షన్ లిస్ట్ లేదా 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము 1:2 లేదా 1:3 ఒక ఉద్యోగానికి 2 చొప్పున లేదా ఒక ఉద్యోగానికి 3 చొప్పున ఒక సెలక్షన్ లిస్ట్, ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్టుని వారి యొక్క డిస్టిక్, వారి యొక్క జోను, వారు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్స్, వాటి ఆధారంగా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ అంటే తర్వాత ఇచ్చినా కూడా ముందు ఒక లిస్ట్ అయితే ఒక పోస్టుకు 3 చొప్పున తయారు చేయాల్సి ఉంటుంది. వాళ్ళ కమ్యూనిటీ, వాళ్ళ రిజర్వేషన్స్ వాటన్నింటిని బేస్ చేసుకొని. కాబట్టి ఈ 1:3 సెలక్షన్ లిస్ట్ తయారు చేయడానికి ఇంకో 2 weeks అంటే 2 weeks అంటే ఒక 15 days అనుకోండి. ఒక 15 days పట్టే అవకాశం ఉంది. అంటే ఏప్రిల్ చివరి నాటికి 1:3 లేదా 1:2 సెలక్షన్ లిస్ట్ అంటూ ఒక లిస్ట్ రావడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్కి టైం ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. వెబ్ ఆప్షన్స్ ద్వారానే మీరు జోనల్ పోస్ట్కి ప్రయారిటీ ఇస్తారా, మల్టీ జోనల్ పోస్ట్కి ముందు ప్రయారిటీ ఇస్తారా, స్టేట్ క్యాడర్ పోస్టులకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా, అదేవిధంగా మీరు ఏ జోన్ వాళ్ళు ఏ జోన్కి ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ వెబ్ ఆప్షన్సే డిసైడ్ చేస్తుంది. వాటి ఆధారంగానే మీకు ఉద్యోగం రావడము రాకపోవడము, అంటే మెరిట్ ఇంపార్టెంటే, మెరిట్ రావాలి, మంచి మార్కులు రావాలి, ప్లస్ మీకు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ కూడా మంచి రోల్ ప్లే చేస్తాయి, క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. కొన్నిసార్లు వెబ్ ఆప్షన్స్ సరిగా ఇవ్వకపోవడం వల్ల, తప్పుగా ఇవ్వడం వల్ల ఉద్యోగాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వెబ్ ఆప్షన్స్కి టైం ఇస్తారు. దట్ విల్ బి 1 week to 10 days, 7 to 10 days టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. 7 నుంచి 10 రోజులు. ఒకవేళ 2 weeks అనుకుందాం గరిష్టంగా ఇస్తే కనుక మనకు మే 15 మే 15 లోపల ఈ వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ, వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఒక వారం రోజుల పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగడానికి అవకాశం ఉంది. ఒకవేళ 1:2 ఇస్తే మనకు 783 గ్రూప్ 2 ఉద్యోగాలు కాబట్టి దాదాపుగా 1600 మంది వరకు 1:2 లిస్ట్లో ఉంటారు. ఎగ్జాక్ట్ కాదు, అప్రాక్సిమేట్లీ. ఒకవేళ 1:3 తీస్తే కనుక 22-2300 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవుతారు. వాళ్ళకు ఒక్కో రోజు 2 స్లాట్లు పెట్టినా ఒక్కొక్క స్లాట్లో 150 మెంబర్స్ని జనరల్గా తీసుకుంటుంటారు. కాబట్టి రోజు 300 మంది అనుకున్నా కూడా 7 నుంచి 10 రోజుల టైం పడుతుంది. 7 to 10 days. ఒకటే దగ్గర అంటే ఒకటే సెంటర్, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒకటే సెంటర్ ఏర్పాటు చేస్తే, అలా కాకుండా మల్టిపుల్ సెంటర్స్ కనుక ఏర్పాటు చేస్తే కొంత ఫాస్ట్గా అయ్యే అవకాశం ఉంది. సో మోస్ట్లీ 1 సెంటరే ఉండొచ్చు, అందులో 2 slots ఉండొచ్చు, అందులో 150 మెంబర్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగవచ్చు. అలా జరిగితే కనుక ఇక్కడ కూడా 7 నుంచి 10 రోజులు. సో మనం ఒక 2 weeks లేదా 15 days తీసుకుంటే మనకి ఇక్కడ మే చివరి నాటికి, మే 31 మే ఎండింగ్ నాటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, సర్టిఫికేట్ వెరిఫికేషను మే చివరి నాటికి కంప్లీట్ అయితే అప్పుడు ఇంకా ఏముంటుంది అంటే ఇంకా చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి. కొన్ని సర్టిఫికేట్స్ యొక్క వెరిఫికేషన్ ఉంటుంది, స్పెషల్గా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి కావచ్చు. అదేవిధంగా మెడికల్ టెస్టులు, కొన్ని రకాల ఉద్యోగాలకు మెడికల్ టెస్టులు, కొన్నిటికి ఫిజికల్ మెజర్మెంట్స్ అంటే ఎక్సైజ్, ఎస్ఐ లాంటి వాటికి. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. అదంతా జరగడానికి ఇంకొక 15 to 30 days, 15 నుంచి 30 రోజులు. ఒకవేళ 15 రోజులు అనుకుందాం, మినిమం తక్కువ టైమే అనుకున్నా కూడా, 15 daysలోనే అయిపోయింది అనుకున్నా కూడా, ఆ తర్వాత ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ప్రిపేర్ చేసి, అంటే సెలక్షన్ లిస్ట్ 1:1 లిస్ట్ ప్రిపేర్ చేసి అనౌన్స్ చేయడానికి, వెబ్సైట్లో పెట్టడానికి, అధికారికంగా ప్రకటన చేయడానికి మళ్ళీ ఒక 2 వారాలు పట్టే అవకాశం ఉంది. సో జూన్ 30 నాటికి. సో ఈ ప్రాసెస్ నేను చెప్పిన టైం లైన్లో, నేను చెప్పిన టైం పీరియడ్లో కరెక్ట్గా ఇదే ప్రాసెస్లో జరుపుకుంటూ పోతే జూన్ చివరి నాటికి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఫలితాలు మీన్స్ సెలక్షన్ లిస్ట్ రావడానికి అవకాశం అయితే ఉంది.
అలా కాకుండా ఏవైనా అడ్డంకులు ఏవైనా కారణాల వల్ల ఈ స్టెప్ బై స్టెప్ ఉంది కదా, ఎక్కడైనా టైం ఎక్కువ తీసుకుంటే, టైం ల్యాగ్ అయితే అప్పుడు ఇది ఇంకా లాంగ్ అయ్యే అవకాశం ఉంది. అట్లా కాకుండా ప్రభుత్వము ఒత్తిడి చేయడమో లేదంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా ఫాస్ట్గా చేయాలని చెప్పేసి ఇక్కడ నేను 2 వీక్స్ 1 వీక్ 2 వీక్స్ 15 డేస్ 30 డేస్ అన్న దగ్గర సగం టైం అంటే 2 వీక్స్ అంటే 1 వీక్లోనే 30 డేస్ మనం ఎక్స్పెక్ట్ చేస్తే 15 డేస్లోనే ప్రాసెస్ ఫాస్ట్గా కంప్లీట్ అయితే కనుక అప్పుడు మే 15th లేదా మే 31st మే చివరి నాటికి మే 31st నాటికి ఫైనల్ రిజల్ట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఇక జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తే చాలు మా ర్యాంకు చూసుకుంటాము, తర్వాత ప్రాసెస్ ఏమైనా ఉండని అనుకునే అభ్యర్థులు చాలామంది ఉంటారు కాబట్టి సో మార్చ్ 31st లేదా ఏప్రిల్ 15th నాటికి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రావడానికి అయితే అవకాశం ఉంది. దిస్ ఈజ్ ద సిచ్యుయేషన్ అబౌట్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇక గ్రూప్ 3 విషయానికి వద్దాం. గ్రూప్ 2 కంటే ముందే జరిగినప్పటికీ పరీక్ష మనకి ఇక్కడ హై క్యాడర్ పోస్టులను ముందు ఫిలప్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ఆలోచన ఉన్నటువంటి సందర్భంలో మనకు గ్రూప్ 3 ఇంకొంత స్లోగా ఇంకా కొంత నిదానంగా జరిగే అవకాశం ఉంది. అది మంచికే, యాక్చువల్గా ఇది నెగిటివ్ కాదు, పాజిటివే. ఇక్కడ గ్రూప్ 2లో సెలక్షన్ వాళ్ళు గ్రూప్ 3లో మ్యాక్సిమం ఉంటారు. గ్రూప్ 2లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళందరూ గ్రూప్ 3లో కూడా వచ్చినాయి. నేను 100 మందిని అంటే ఎగ్జాక్ట్ కాదు, దాదాపు ఒక 100 మెంబర్స్ని గ్రూప్ 2 బాగా రాసిన అభ్యర్థులను ఎంక్వైరీ చేస్తే ఈ 100 మెంబర్స్ బాగా రాస్తే గ్రూప్ 2 అందులో 80 మెంబర్స్కు పైగా గ్రూప్ 3 కూడా బాగా రాశారు, ఎక్సలెంట్ రాశారు. అంటే వీళ్ళు గ్రూప్ 2 వస్తే గ్రూప్ 3 కూడా ఇందులో చాలామంది ఉంటారు. కాబట్టి ఇది రిక్రూట్మెంట్ గ్రూప్ 2 తర్వాత చేస్తేనే బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే రీలింక్విష్మెంట్ ఆప్షన్ అనేది లేదు కనుక. సో ఈ నేపథ్యంలో మనకు ముందే జరిగినప్పటికీ ఓఎంఆర్ షీట్స్ వచ్చేసి ఓఎంఆర్ షీట్స్ మనకు ఇక్కడ గ్రూప్ 2 ఓఎంఆర్ షీట్స్ ఇచ్చిన తర్వాత అయినా ఇవ్వచ్చు లేదా దాంతో పాటే ఇవ్వచ్చు. ఓకే, సో దాదాపుగా 1-2 డేస్ గ్యాప్ అటు ఇటుగా ఇవ్వచ్చు, లేదంటే కొంత ఇంకా నిదానంగా అయినా ఇవ్వచ్చు. సో మనం ఇక్కడ మార్చ్ 15th లోపల మనకు ఓఎంఆర్ షీట్లు అదేవిధంగా ఫైనల్కి రావడానికి అవకాశం ఉంది మార్చ్ 15th లోపల. ఓకే, ఒకవేళ గ్రూప్ 2 కంటే ముందే ఇచ్చినా కూడా నెక్స్ట్ ప్రాసెస్ స్లో చేసే అవకాశం ఉంది. ఓకే, సో ఇది సిచ్యువేషన్. ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ తయారు చేసి ఇవ్వడం కోసము ఇది కనుక మనకు మార్చ్ 31st లేదా ఏప్రిల్ 15th లోపల వస్తే ఇది ఇంకొక 15 రోజులు లేటుగా అంటే ఏప్రిల్ 30 నాటికి ఏప్రిల్ 30 నాటికి వచ్చే అవకాశం ఉంది. ఓకే, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆఫ్ గ్రూప్ 3. ఆ తర్వాత 1:3 లిస్ట్ అనేది మనకు మే చివరి నాటికి లేదంటే మే 15th అనుకోండి, మే 15th నాటికి 1:3 లిస్ట్ రావడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత మే 15-31 మధ్యలో ఈ 2 గ్యాప్స్ టైంలో మనకు వెబ్ ఆప్షన్స్కి ఇవ్వడానికి అవకాశం ఉంది. వెబ్ ఆప్షన్స్ అంటే ఈ ప్రాసెస్ కంటే ఒక వారము 15 రోజులు ఒక 15 డేస్ డీలేగా 15 డేస్ వెనక్గా వచ్చే అవకాశం ఉంది. అంటే ఎలాగంటే మనకు ట్రైన్స్ ఉంటాయి కదా, చాలా రూట్స్లో చాలా మార్గాల్లో సింగిల్ ట్రాక్ ఉంటుంది. ఆ సింగిల్ ట్రాక్ మీద ఒకటేసారి 2 ట్రైన్లు వెళ్ళలేవు కాబట్టి మనకు ముందు ఒక ట్రైన్ వెళ్తుంటే ముందు ప్యాసింజర్ ట్రైన్ వెళ్తుంది, ఆ వెనక ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుంటే ముందు వెళ్తున్న ట్రైన్ని ఏదో ఒక స్టేషన్లో లూప్ లైన్లో ఆపేసి తర్వాత దీనికి వెనక వస్తున్నటువంటి ఎక్స్ప్రెస్కి లైన్ ఇస్తారు, ఇది క్రాస్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఇదే సిచ్యువేషన్ గ్రూప్ 3 ముందు జరిగినప్పటికీ ఇది ప్యాసింజర్ ట్రైన్ లాగా ముందుకెళ్ళి ఆగుతుంది. ఆ తర్వాత గ్రూప్ 2 అనేది ఎక్స్ప్రెస్ లాగా దూసుకెళ్ళిపోతుంది, అది ముందుకెళ్ళిన తర్వాత ఇది వెనక ఫాలో అయిపోతుంది. ఈ విధంగా ఉండే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇక్కడ వెబ్ ఆప్షన్స్కి మే 15th నుంచి 31st అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా టైం లైన్ ఎట్లా ఉండొచ్చు అని చెప్తున్నా. ఇలా జరిగితే మనకు ఇంకొకటి ఇక్కడ గ్రూప్ 2తో పోలిస్తే గ్రూప్ 3కి వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు? గ్రూప్ 3లో దాదాపుగా 100 రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, గ్రూప్ 2లో అన్ని లేవు, గ్రూప్ 2లో తక్కువ రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కానీ గ్రూప్ 3 విషయానికి వచ్చేవరకు 100 రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకు వెబ్ ఆప్షన్స్ కూడా ఎక్కువ డిపార్ట్మెంట్స్కి ఇవ్వడానికి ఒక సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఇదంతా చూస్తే ఇక్కడ 15 డేస్ అవసరం అవుతుంది, 10 to 15 డేస్. సో మే 31st వరకు వెబ్ ఆప్షన్స్. ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి జూన్ ఓకే, జూన్ 15th లోపల జరుగుతుంది అనుకుందాం. ఆ తర్వాత ఏవైనా పోస్టులకు మెడికల్ టెస్టులు కానీ లేదంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ లేదంటే అదర్ ఏవైనా టెస్టులు కానీ అవన్నీ ఉంటే మనకు జూన్ చివరి నాటికి జూన్ 30 ఓకే, జూన్ 30 నాటికి ఇదంతా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి జూలై 15th లేదా జూలై 31st లోపల జూలై చివరి లోపల ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా అభ్యర్థులకు బెనిఫిట్ చేయాలని కనుక టీజీపీఎస్సీ భావించి చైర్మన్ గారు సభ్యులు వాళ్ళంతా నిర్ణయం తీసుకొని ఇదే ప్రాసెస్లో కనుక గ్రూప్ 2ని కాస్త ఫాస్ట్గా గ్రూప్ 3ని కొంత వెనక కనుక తీసుకొస్తే అప్పుడు మే చివరి నాటికి లేదా జూన్ చివరి నాటికి జూన్ మధ్యలో మే ఎండింగ్లో లేదా జూన్ ఎండింగ్ వరకు గ్రూప్ 2 తుది ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత 15 నుంచి 30 డేస్ గ్యాప్లో
మనకు గ్రూప్ 3 కూడా రావడం జరుగుతుంది. ఓకే, సో ఇంకొకటి ఇక్కడ ఈ విధమైనటువంటి ప్రాసెస్ జరగడం వల్ల అభ్యర్థులకే లాభం, నష్టం ఏం లేదు. కాబట్టి ఇది కొంత డీలే లాగా అనిపించినప్పటికీ కూడా దీన్ని పాజిటివ్గా చూడండి. ఇంకా ఎప్పుడు అని చెప్పేసి కొంత నిరాశలోన కొంత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో ఫ్రెండ్స్ అయితే ఇదంతా కూడా సిచ్యువేషన్ బట్టి చెప్తుంది, అంతేగాని ఎక్కడ కూడా నాకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఇంకా ఏదైనా మార్గాల ద్వారా కానీ ఇలా చేస్తామని చెప్పేసి ఎవరు చెప్పినటువంటి సమాచారం అయితే కాదు. ఓకే, సో అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది. ఆ ప్రాసెస్ తర్వాత ఉంటుంది, కానీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకు మ్యాక్సిమం తెలిసిపోతుంది ఎంత ర్యాంక్ ఉంది, వస్తుందా రాదా అని చెప్పేసి. కాబట్టి గ్రూప్ 2 విషయంలో మార్చ్ 31 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొంత డీలే అయినా ఏప్రిల్ 15 వరకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రూప్ 3 విషయంలో ఏప్రిల్ చివరి నాటికి ఏప్రిల్ 30 వరకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇక గ్రూప్ 1 విషయానికి వస్తే మార్చ్ 31 లోపలనే రిక్రూట్మెంట్ కంప్లీట్ అవ్వచ్చు, లేదా ఏప్రిల్ 15 లోపల ఫైనల్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. అది జరిగితే అక్కడ గ్రూప్ 1లో వచ్చినటువంటి వాళ్ళు గ్రూప్ 2లో కూడా వస్తే గ్రూప్ 2కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వరు, గ్రూప్ 2కి అటెండ్ అవ్వరు, వదిలేసుకుంటారు స్వచ్ఛందంగా. మనం కూడా అవేర్నెస్ కల్పించే ప్రయత్నాలు చేద్దాం. దాని ద్వారా గ్రూప్ 2లో కొంత బెనిఫిట్ అవుతుంది. ఇక గ్రూప్ 2 ఫలితాలు ఇచ్చిన తర్వాత గ్రూప్ 3 ఇస్తే ఇక్కడ చాలామందికి ఈ 783 మంది పోస్టులకు సెలెక్ట్ అయ్యే వాళ్ళలో 500-600 మంది మళ్ళీ గ్రూప్ 2లో ఉంటారు, గ్రూప్ 3లో కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా గ్రూప్ 2కి వెళ్ళిపోతే ఇక్కడ గ్రూప్ 3లో కూడా బెనిఫిట్ అయ్యి కట్ ఆఫ్లో తగ్గి కొంత బార్డర్లో కొంత తక్కువ మార్కులు ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇలా జరగాలని కోరుకుందాం. ఇంకా నేను చెప్పిన ఈ టైం లైన్ కంటే ఇంకా ఫాస్ట్గా జరిగినా కూడా హ్యాపీనే. ఇక్కడ నేను చెప్పిన మే 31, మే 31, జూన్ 30 అలా కాకుండా 1 month 45 days ఫాస్ట్గా జరగడము, ఇక్కడ కూడా 1 month 45 days ఫాస్ట్గా జరిగితే ఐ విల్ బి ద వెరీ హ్యాపీయెస్ట్ పర్సన్. ఓకే, సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను, మీకు ఒక క్లారిటీ కూడా వచ్చింది అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వీడియోస్లో ఇంకా అనేక రకాల అంశాలపైన మీకు అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. జస్ట్ 1 to 2 seconds స్పెండ్ చేస్తే ఒక లైక్ మీరు వేయొచ్చు, ఆ తర్వాత మీరు షేర్ చేయొచ్చు. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.